నేను మరియు నా పిల్లలు ఎటువంటి పాపం చేయలేదు. మేము దేవుని సువార్తను బోధించి క్రీస్తు ప్రేమను మాత్రమే వ్యాప్తి చేశాము. బదులుగా నేను నా బిడ్డలు బతికుండగానే దహనం చేయబడి చంపబడ్డాము. నన్ను నా పిల్లల్ని చంపిన వారిని యేసుక్రీస్తు నామములో మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాము. మేము క్రీస్తు ప్రేమను ఈ లోకంలో క్రియల్లో చూపిస్తున్నాము. ఇదే దేవుని ప్రేమ. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. నేను క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాను. దానికి బదులుగా మనుషులు నన్ను దూషించారు, అవమానించారు. మాకు యేసుక్రీస్తు నేర్పింది, నిన్ను హింసించేవారి కొరకు ప్రార్థన చెయ్యి, నీ శత్రువును ప్రేమించు, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. క్రీస్తు ప్రేమను చూపినందుకు నేను చనిపోయిన కాని నన్ను అవమానిస్తూ నిందిస్తున్నారు. వారి అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనసు పూర్తిగా క్షమిస్తున్నాను. ఇదే క్రీస్తు ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ నీవు పొందుకోవాలని సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు.